నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ 4, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు అన్ని రాశుల వారికి ఎలా ఉంటుంది, మిశ్రమమా లేకపోతే శుభ ఫలితాలా అనే అంశాలలో ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని ఖర్చులు పెరగడము, నిద్రలో అంతరాయము, అనారోగ్య సూచనలు, దీంతో పాటు ఉద్యోగంలో ఉద్యోగం రావడానికి ఆలస్యం జరగడము, ఉన్న ఉద్యోగము కోల్పోయే పరిస్థితి కూడా కొంతమందికి గోచరిస్తోంది. విదేశీ సంబంధాల వల్ల లాభాలు చేకూరుతాయి. ధార్మిక కార్యక్రమాలు కానీ, ధార్మిక క్రియలు కానీ మానసికంగా శాంతిని ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో 5 అరటిపళ్లతో పాటు పానకము, వడపప్పు, బెల్లము ఇవి దానంగా ఇచ్చుకోవడం కానీ లేదా అక్కడ పంచుకోవడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజు లాభదాయకంగా ఉండబోతోంది. అయితే కొత్త స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త స్నేహితులతో జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ సామాజిక రంగాలలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. రాజకీయ పరంగా చూస్తున్నట్టయితే కనుక ఒక కీలకమైన స్థానాన్ని మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. స్నేహితుల యొక్క సహాయము, సహకారం ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. చెప్పదగిన పరిహారము, విష్ణుమూర్తికి లేదా విష్ణు సంబంధిత ఆలయాలలో తులసి దళాలతో అర్చన చేయించడం కానీ, తులసి మాలను సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశికి చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత గుర్తింపు రావడంతో పాటు, ప్యాకేజీ పెరగడంతో పాటు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త వ్యాపారాలు ఒప్పందం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. దీంతో పాటు ఒక కీలకమైన సమాచారము మీకు మంచి ఆనందాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. మీకు అనారోగ్య సమస్యలు ఈ రోజైతే ఏమీ కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి దర్భను కనుక మీరు సమర్పించినట్టయితే ఆలయంలో కానీ మీ గృహంలో కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. యాత్రలు శుభప్రదంగా అయ్యే అవకాశము, పెద్దవాళ్ళ ఆశీర్వాదము సమయానికి వస్తుంది. అయితే విద్యార్థులకు శుభవార్తలు వినడము, అన్నిటా జయం కలగడము జరిగే అవకాశం ఉంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. మీ వృత్తులలో, మీ రంగాలలో డెవలప్మెంట్, గ్రోత్, అభివృద్ధి, పురోగతి కనిపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి బిల్వదళాలతో కనుక అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని ఆకస్మిక మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కానీ, కొత్తగా వచ్చే అవకాశం కానీ ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రహస్య విషయాలు బయటపడడం కానీ, లేదా రహస్య కార్యక్రమాలు కానీ, రహస్యంగా ఖర్చులు కానీ, ఇలాంటి కొన్ని ఈ రోజు బయటపడడం కానీ, మీరు దాన్ని గురించి తీవ్రత అనుభవించడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. కఠినమైన నిర్ణయాలు వాయిదా వేయడమే మంచిది. తొందరపడి ఏ నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయాన్ని ఒకసారైనా సరే పారాయణ చేసినట్టయితే కనుక గ్రహరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత, వ్యాపారంలో భాగస్వామ్య లాభము, కొత్త ఒప్పందాలు మంచిగా లాభాన్ని తెచ్చిపెట్టడము, విజయాన్ని చేకూర్చడము, ఉద్యోగంలో సహచరుల యొక్క సహాయం అందుబాటులోకి రావడము, అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మ వారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు.
దీని యొక్క ఫలితాలు శత్రువుల మీద విజయం పొందుతారు, ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటుగా ఉద్యోగంలో ఒక కీలకమైన పొజిషన్కి మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది. వాదనలు ఎక్కడైనా జరిగితే మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీరున్న స్థానంలో కానీ వాదనలు జరిగినప్పుడు మీరు స్తబ్దుగా ఊరుకోవడమే మంచిది. లేదు అంటే కనుక అనవసరమైన విషయాల్లో మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. న్యాయపరమైన సమస్యలు మీకు అనుకూలమైన తీర్పు రావడం జరుగుతుంది. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి నువ్వుల నూనెను కనుక దీపం పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ప్రేమ విషయాలు శుభంగా ముగుస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన గాను తర్వాత విజయాన్ని కూడా సక్సెస్ కూడా సాధించే అవకాశం ఉంది. తర్వాత సంతాన పరంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఒక కీలకమైన స్థాన చలనాలు, కీలకమైన అంశాలు ఈ రోజు మీరున్న స్థానంలో చోటు చేసుకోబోతున్నాయి. రాజకీయంగా చూసినట్టయితే కనుక ఈ రోజు మరి ఒక కీలకమైన స్థానాన్ని ఉద్యోగస్తుల మాదిరిగానే మీరు కూడా ఒక కీలకమైన స్థానాన్ని పొందబోతున్నారు. సంతోషించదగిన విషయము. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలు చక్కెరతో నైవేద్యం కనుక పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 4వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఇంటి విషయాల్లో ఆనందం ఉంటుంది. వాహనము కొనుగోలు చేసేందుకు సూచనలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటు ఒక శుభవార్త ఇంటిల్లపాదిని ఆనందానికి గురి చేస్తుంది. ఉద్యోగంలో మద్దతు లభిస్తుంది. కీలకమైన స్థాన చలనాలను ఈ రోజు తీసుకోబోతున్నారు. అయితే వ్యాపారంలో కొంత లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు కానీ పెట్టుబడికి కానీ చాలా అనుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము గోశాలకు కానీ గోవులకు కానీ ఏదైనా కొంత అమౌంట్ కానీ లేదా అంటే కొంత ఆహారాన్ని కానీ సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందొచ్చు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యము లాభాన్ని ఇస్తుంది. కొత్త ఒప్పందాలు విజయాన్ని చేకూరుస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము. ఉద్యోగంలో మీకు అన్ని విధాల సపోర్టు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎక్కడ ఏ ప్రాణి ప్రారంభించినా ఈ రోజు మీకు అదృష్టకరమైన రోజు అని చెప్పొచ్చు. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి నల్ల నువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాల వల్ల మీకు అన్నిటా ధనలాభాలు, విజయాలు, ఉద్యోగస్తులకు మంచి స్థాన చలనాలతో పాటు మీరు ఇన్నాళ్ళ నుంచి ఊహిస్తున్నటువంటి కీలకమైన అంశాలు మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. రాజకీయంగా చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతున్నారు. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక విశేషమైన అన్యోన్యమైన ఆనందకరమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గణపతికి మీ చేత్తో తయారు చేసినటువంటి లడ్డూలను కనుక నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కొని ఆర్డర్ పెట్టి మాత్రం పెట్టకండి. ఇది గమనికగా తీసుకోండి. తరువాత మీనరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు లగ్నంలోను, గురువు 3వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. అయినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారి చేయడం కానీ లేదా విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.